నమస్తే బేరియా, దిస్ ఇస్ యువర్ యాంకర్ మను. సో మన ఇంటి మహాలక్ష్మి షో గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఒక మహాలక్ష్మిని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో నాతో పాటు వచ్చి ఎవరా అని చూస్తారా మహాలక్ష్మి? సరే వచ్చి. సో దిస్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ వినయ గోపిశెట్టి విభా డిజైన్స్ నుంచి. సో మీరు కూడా ఇంత అందమైన చీరలు చక్కగా డిజైనర్ వేర్, లెహెంగా, వాట్ నాట్ చాలా చాలా ఉన్నాయి. అండ్ మీ అకేషన్స్ కి తగ్గట్టు విభా డిజైన్స్ లో మనకి దొరుకుతాయి. సో ప్లీజ్ టు విజిట్ దర్ వెబ్సైట్ viba.work ఫేస్బుక్ లో, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో viba_work. అండ్ లొకేషన్ అయితే మనకి విభా స్టోర్ కి వెళ్ళి మీరు చక్కగా చూసి కొనుక్కోవచ్చు అనమాట. సో మనకి 998 ఈస్ట్ ఎల్ కమినో రియల్ లో సో మన స్టోర్ లొకేట్ అయ్యి ఉంది. సో ప్లీజ్ గో విజిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా మన మహాలక్ష్మి. సో స్నేహ మనతో పాటు ఉంది. సో ఈ రోజు చాలా కబుర్లు తనతో చెప్పుకుందాం అనమాట. సో కమాన్ ఇన్ ఫస్ట్. ఓ థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వెరీ వార్మ్ వెల్కమ్. సో లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో స్నేహర్ గారితో ఈరోజు చాలా బోల్డ్ అంత కబుర్లు. అండ్ ఈరోజు షో మామూలుగా ఉండదన్నమాట, అంత డాన్సింగ్ షో అని చెప్పచ్చు. సో ఎందుకంటే అవన్నీ ఆవిడ మాటల్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే ఆవిడని వెల్కమ్ చేసేద్దాము. సో వెల్కమ్ టు మన వాయిస్ స్నేహ, అండ్ ఎస్పెషలీ దిస్ మన ఇంటి మహాలక్ష్మి షోకి. థ్యాంక్ యూ మానసా, థ్యాంక్ యూ అందరికి. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ మన వాయిస్, మన ఇంటి మహాలక్ష్మి. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. థ్యాంక్ యూ, దట్స్ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చూసారు కదా ఎంత వామ్ హగ్ ఇచ్చుకుంటూ నన్ను ఇంట్లోకి పిలిచింది అనమాట. సో మన మహాలక్ష్మి. సో అండ్ ఏంటంటే నేను మామూలుగా ఇప్పుడు తన గురించి అంటే ఎక్కడ పెరిగింది అండ్ ఎలాగా ఇన్ని రోజులు అంటే తన జర్నీ టువర్డ్స్ యుఎస్కి ఎలా వచ్చింది అవన్నీ అడుగుదాము. సో తన మాటల్లో తెలుసుకుందాం. సో నేను పుట్టింది హుబ్లీ, కర్ణాటకలో. పుట్టిన తర్వాత ఎప్పుడు ఒక 3 years ఉన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాను అనమాట. డాన్స్ అంటే 3.5 years ఉన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తున్నాను అనమాట. సో మై మామ్ ఆల్వేస్ సెడ్ గో ఆన్ ద స్టేజ్, డాన్స్, గో ఆన్ ద స్టేజ్. సో షీఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. సో డాన్స్, సింగింగ్, ఆర్ట్స్, పెయింట్స్, ఇట్స్ బీన్ మై బ్లడ్ ఎవర్ సిన్స్ 2 or 3 years. మల్టీ టాస్కర్ అనమాట. సో డాన్స్ అంటే అంత ఇష్టమా స్నేహ నీకు? అంటే ఏం తెలుసా మనసా, ఇట్ ఈస్ నాట్ ఇష్టం, అది పిచ్చి. ఇట్స్ పిచ్చి అండ్ ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్. ఐ ఫీల్ లైక్ నేను ఒక రోజు తినకపోయినా ఓకే, తాగకపోయినా ఓకే, కానీ డాన్స్ ఖచ్చితంగా చేస్తా.
That's కంపల్సరీ చేస్తా. ఓకే, సో అంటే నీ ప్యాషన్ ఓన్లీ ఇదేనా, లేకపోతే లైక్ వాట్ డూ యూ డూ స్నేహ? అంటే like do you work or Yes, I am a finance manager with Cisco Systems. I work for Global Partner Finance. That's my day job. Okay. And just 2 years back, I found BFL, Bollywood for Life. That is our dance company. So Bollywood for Life to naku entante I have a platform. Everyday dance cheyadam, dance nerpichadam, and just the joy of dance. I get to spread joy of dance with everybody, right? So that's what BFL has given me. And you can discover more on bollywoodforlife.com, but that is my passion, my everything actually. And then my day job 8 to 6 I am doing finance, crunching numbers with Cisco Systems. సో ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ యాక్చువల్గా నేను విన్నాను ప్యాషన్ అని, బట్ నువ్వు మహాలక్ష్మి అంటే ఇక్కడున్నా కూడా నీకు చీర కట్టుకోవడం అన్నా, అంటే ఆ ట్రెడిషనల్ వేర్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, అంటే చాలా సార్లు చెప్పావు నువ్వు, యూ టోల్డ్ మీ దాట్. అండ్ అలాగే ఇప్పుడు వరలక్ష్మి శుక్రవారం వచ్చింది కదా, సో దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? సో నో మ్యాటర్ వాట్, నేను US లో ఉన్నా కానీ ఇండియాలో ఉన్నా, ఐ హ్యావ్ బీన్ టు లాట్ ఆఫ్ కంట్రీస్. ఐ బీన్ టు దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చాలా కంట్రీస్ ఐ హ్యావ్ బీన్ టు లాట్ ఆఫ్ కంట్రీస్. కానీ మన రూట్స్, our roots are so strong, right? The traditional, the religious roots that I come from back in India, I can't get rid of it. Ippudu chusavu kada, I have like, when you told me wear a sari, I'm like, oh, pattu sari, I want to wear the pattu sari, I want everything, very traditional. And I also have the Varalakshmi background, like you mentioned. Varalakshmi in our house is very grand. Okay. Every year after year after year, background peddamu, and like Devi face and decoration. It is like a 1 week long festival. Okay. So the decorations, the preparations, 5 types of sweets, and that day also I make 11 types of items for Naivedyam. Yeah, super. I will share the pictures. Yeah, I think I shared one with you. Yeah, avunu. So alanti, it's very important to not forget the roots, right? Yes. Varalakshmi ante we celebrate because we want the goddess to bless us with health, wealth, peace, joy, lot of things, right? Yes. So when we pray, I don't pray for myself. By the way, Mansa, I pray for everyone, my family, my friends. ఒకటే నేను కోరుకుంది ఎప్పుడు, keep everybody happy, keep everybody healthy, ante. So that is my prayer. It has been with me for a very long time, and even after like 100 years, if I live for 100 years, I will only pray for everybody's health and happiness. That's all. That's awesome. And any goddess, any god that grants all of that, I will celebrate them with pomp and glory. సో అంటే మీకు, అంటే మీ పిల్లలకు కూడా నేర్పిస్తావు, అంటే ఎలా పూజ చేసుకోవాలి, అలా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా మీ పిల్లలు? ఓ యా, చాలా. వాళ్ళకి, సో వీ హ్యావ్ 4-5 festivals we do with too much like pomp and glory and decoration. So Ugadi, I come from Karnataka, so Ugadi is very big for us. Sankranti and Ugadi. Sankranti, Ugadi, Varalakshmi, Ganapati and Diwali. These are 5 festivals. Memu కొత్త బట్టలు కొనుక్కోవడం, సేమ్ లైక్ బ్యాక్ ఇన్ ఇండియా, రైట్? వి యూస్ టు లుక్ ఫార్వర్డ్, ఓ ఉగాది వస్తుంది, మాకు కొత్త బట్టలు వస్తాయి. సో వీ డూ ద సేమ్ వే. ఐ బై గుడ్ క్లోత్స్ ఫర్ దెమ్, న్యూ వన్స్. ఐ బై న్యూ క్లోత్స్ ఫర్ మీ, మై హస్బెండ్, అండ్ వి సెలబ్రేటెడ్ టుగెదర్. సో ఈ 5 festivals వస్తున్నప్పుడు మా పెద్దమ్మాయి అడుగుతుంది, ఓ అమ్మ, ఇప్పుడు ఒక 2 weeks లో గణపతి ఫెస్టివల్ ఉంది కదా, ఏముంది, వాట్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఫర్ స్వీట్స్, వాట్ ఈస్ దేర్ ఫర్ clothes, and Diwali we are going to put crackers. So it's a family tradition. 5-6 festivals in a day, in a week, in a year. It's a tradition. So that's what I love to celebrate it. యా, దట్స్ ఆసమ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి ఇలాంటివి కూడా తెలుస్తూ ఉండాలి, అంటే లైక్ వై వీ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్స్ అనేవి. అండ్ నువ్వు చెప్పినట్టు చిన్నపిల్లలకి లైక్ వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్, యాక్టివిటీస్, ఎస్పెషలీ గణేష్ చతుర్థికి. సో వీ మేక్ ఐడల్స్ అట్ హోమ్, సో ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి మనం ఇలాంటివన్నీ. సో ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే తర్వాత ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని కూడా మన ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతారు, ఈవెన్ దో వీఆర్ లైక్ ఫార్ అవే ఫ్రమ్ అవర్ కంట్రీ. దట్స్ వెరీ నైస్ షేరింగ్ దాట్. అండ్ మీ అమ్మాయి నాకు తెలిసి ముందు పూజల కన్నా ఆ స్వీట్స్ ఏం చేస్తున్నావు, ఎలా తిన్నావు, అవి తిందామని ఆలోచిస్తున్నాను. నేను చిన్నప్పుడు తెలుసా, లైక్ పూజలు అంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా అని, పూజలు ఎప్పుడు వస్తాయా అని చూసేదాన్ని అనమాట. సేమ్ థింగ్, అలానే పెరిగిన. సేమ్ థింగ్, అలానే పెరిగిన.
కానీ నేను అప్పుడు ఒక 17-18 years ఉన్నప్పుడు మా అమ్మ కూర్చోపెట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, గణపతి ఈస్ ద ఫెస్టివల్ ఫర్ గణేష్, టేకింగ్ అవుట్ ఆల్ ద నెగటివిటీ అండ్ గివింగ్ యూ కరేజ్. సో ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ అ మీనింగ్ అనమాట. సో ఆ మీనింగ్ నేను విని ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్. సో అప్పటి నుంచి నాకు ఈ 5-6 ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఐ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ టు సెలబ్రేట్ దెమ్ విత్ మై ఫ్యామిలీ, మై కిడ్స్, మై పేరెంట్స్. యా. సో అండ్ ఇంకొక విషయము, మనము ఇండియాలో అయితే ఇలా రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళు బంధువులు అండ్ ఎస్పెషల్లీ పండగ టైంలో అంటే చక్కగా రిలేటివ్స్ అందరూ మన ఇంటికి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇక్కడ మనకి అంత రిలేటివ్స్ అంతా ఉంటారు కదా. సో హౌ యూ సెలబ్రేట్ అండి ఫెస్టివల్? సో ఇక్కడ ఏంటంటే మానస, ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లైక్ అ వెరీ క్లోజ్ నెట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఫ్యామిలీ కన్నా ఎక్కువ. ఇప్పుడు నాకు గణేష్ చతుర్థి వస్తుందంటే ఇంకా 2 days లో గణేష్ చతుర్థి ఉందనుకోండి, అప్పుడు దే కాల్ మీ అండ్ దే కాల్ అండ్ సే ఓకే ఇప్పుడు 40 మంది వస్తారు. సో వి కాల్ లాట్ ఆఫ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అప్పుడు వాళ్ళు కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎట్లా మేనేజ్ చేస్తావు, నేను వస్తా. వచ్చేసి వాళ్ళు స్వీట్స్, మురుకులు అన్ని వాళ్ళే చేస్తారు. నేనేం దే నో ఎవ్రీథింగ్ ఇన్ ద కిచెన్ లో ఎక్కడ ఏంటి ఆట ఎక్కడ ఉంది అన్ని వాళ్ళకి తెలుసు. సో దే కమ్ అండ్ దే హెల్ప్ మీ. సో వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు దే హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఫ్యామిలీ. సో వెన్ దే హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఫ్యామిలీ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. వరలక్ష్మి రోజు కూడా లాస్ట్ వీక్ చేసుకున్నాను నేను. ఫ్రైడే వచ్చింది కదా, థర్స్డే ఈవినింగ్ దే కేమ్, దే పుట్ ద డెకరేషన్, దే మేడ్ సమ్ స్నాక్స్, దే మేడ్ ష్యూర్ మై సారీ వాజ్ ఓకే, దే పుట్ స్టిచ్ ఇన్ మై బ్లౌజ్ బికాస్ టైట్ ఉంది, లూజ్ ఉంది, అన్ని చేసుకున్నారు. నెక్స్ట్ డే నేనేంటి ఆల్ ఐ హ్యాడ్ టు డూ వాజ్ జస్ట్ గెట్ రెడీ and everything was set. So naku itla I have 5-6 friends and their families who have become like a family now. My sister, my brother, we celebrate it every festival, we celebrate with them. So I don't really miss my relatives, but I also miss my relatives because India feel it there kada. It's like you cannot compare what we do here. So I miss them. Yeah, my cousins. My dad has 6 brothers. Oh, so they were like 7 brothers. Okay, only brothers, no sisters. And any function or any festival, we used to just call their family. We would be 40 people. ఎవరు అవసరం లేదనమాట. అవును, ఇక్కడ వచ్చిన తర్వాత నేను where did I come, ఏంటిది అట్లా అనిపించేది. కానీ ఇప్పుడు విత్ ఫ్రెండ్స్ అండ్ విత్ దెమ్ బికమింగ్ ఫ్యామిలీ ఐ డోంట్ మిస్ దాట్ మచ్ బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా. దట్స్ వెరీ వెల్ సెడ్. ఎందుకంటే చాలా బాగా చెప్పావు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం వేరే కంట్రీలోకి వచ్చి ఉంటున్నామంటే డెఫినెట్ గా మనకి ఎవరు ఉండరు అండ్ ప్రతి ఒక్క బాధ లైక్ ఫ్రెండ్సే మనకి చుట్టాలాగా అండ్ ఎవ్రీథింగ్. అండ్ సేమ్ టైమ్ ఐ నో యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ జర్నీ. నీ ప్యాషన్ నువ్వు అంత బాగా చేసుకుంటున్నావు అంటే కూడా డెఫినెట్లీ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ఆల్సో దేర్. సో నాకు మీ ఫ్యామిలీలో అంటే మీ హస్బెండ్ నిన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారని ఒక 2 lines లో అంటే 2 lines సరిపోతులే, ఎందుకంటే భర్తని గురించి చెప్పాలంటే భార్యలే చెప్పాలి. సో కరెక్టే 2 lines లో నేను ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు ఫిట్ వాట్ హి హస్ డన్ ఫర్ మీ. But if I have to summarize in like a nutshell, my husband is everything for me. Okay. Ever since నేను డాన్స్ లో ఒకటి ఏమైనా అచీవ్ చేయాలి లేకపోతే ఈవెన్ అట్ వర్క్ ఐ వాజ్ అన్ అనలిస్ట్ నుంచి సీనియర్ అనలిస్ట్ నుంచి మేనేజర్ నేను ప్రమోట్ అయ్యానంటే ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు హిమ్. నాట్ ఆల్ 80% బికాస్ 20% నాది కూడా ఉంది కదా. అవునవును, మొత్తం ఇవ్వద్దులే. సో హీ హాస్ బీన్ వెరీ సపోర్టివ్. ఎట్లా అంటే చిన్న చిన్న మాటలు లైక్ ఇఫ్ ఐ డోంట్ కుక్ హీస్ లైక్ డోంట్ వరీ, విల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, నేను దాల్ రైస్ చేస్తా. సో హీస్ ఆల్వేస్ బీన్ దర్. ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, ఎవ్రీథింగ్ లైక్ లైట్స్ ఉన్నాయా, బాగుందా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఈవెన్ వెన్ ఐ వాస్ వేరింగ్ సారీ హీ వాస్ ఈ ప్లిట్స్ బాలేవు ఇక్కడ నేను సెట్ చేస్తా. వావ్. సో దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇలాంటి చూడండి చెప్పకూడదబ్బా.
సో ఏంటంటే మేము కూడా రీకాల్ చేసుకుంటాం అనమాట, ఏంటి మా హస్బెండ్ ఇవన్నీ చేస్తున్నారని కంపారిజన్. అసలే అమ్మాయిలం కదా. ఈ రోజు పొద్దున వీ హ్యాడ్ 2 hours ఆఫ్ బాలీవుడ్ వర్కౌట్. వీ హ్యాడ్ 40 people వచ్చారు. సో పొద్దున హీ వోకప్ అండ్ హీ వోక్ మీ అప్ అండ్ హీ సెడ్, స్పీకర్ లో చార్జ్ ఉందా, ప్లేస్ సెట్ చేసుకున్నావా, టీ షర్ట్ వేసుకున్నావా, లైక్ లైక్ ఇస్ ఇట్ ప్రెస్డ్, యూ హ్యావ్ లెగ్గింగ్స్, యూ హ్యావ్ షూస్. He takes care of everything. I don't know how he does it, but without him, I'm a big zero. Because love, amma, love. ప్రేమ. నువ్వంటే అంత ప్రేమ ఆయనకి, అందుకే అంత బాగా చూసుకుంటున్నారు. సో అంటే అన్ని ఆయన పంచిన ప్రేమలో చెప్తున్నావు, నువ్వేం చెప్పట్లేదు. అంటే నువ్వేం చేస్తావు నీ హస్బెండ్ కోసం? Oh, what did you do? I think it's earned over the period of years. You know, when we got married, he's a very practical person. Okay. He's very practical and నేను చాలా ఎమోషనల్ అనమాట. సో పెళ్ళైనప్పుడు my dad was an amazing human being. I don't have my dad. He passed away 17 years ago. So మా డాడ్ ని చూసి ఓకే నాకు హస్బెండ్ ని ఉంటే మా డాడ్ లాగా ఉండాలి. Yeah, he used to buy my mom sarees every month. Every weekend he used to take her out for dinner. And you know, like he used to take care of us like angels anamata. He was an amazing person. So naaku I need my husband to be like that. So in order to be like that, I should be like my mom. My mom used to make 3 times of fresh food. You know, small surprises. Bite nunchi flowers తీసుకురావడం. You know, when he used to come in the evening late, favorite dish చేయడం. I did everything. I did all of that in the first 2 years of marriage. And he was like, "Ila నాకు ఎవరు చేయలేదే. Why do you do so much for me?" And I'm like, because my mom used to do it for my dad. Yeah. And I think it's a period of time. We have been married for the past 12 years now. First 2 years it was the effort from my side, and the last 10 years it has been effort from his side. Awesome. That's all I can say. That's all I can say. Very well said. అంటే చాలా బాగా చెప్పావు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో భార్యాభర్తల మధ్య. సో అప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్, అంటే ఒక సర్టెన్ ఇయర్స్ వరకే ఉండదు. సో చాలా రోజులు అలానే ఉంటుందని తన మాటల్లో చెప్పింది. సో అందరూ అలానే ఉండాలి. సో లైక్ అంటే బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ టు ఈచ్ అదర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ సపోర్ట్ చేయడము ఒకళ్ళు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంత సక్సెస్ఫుల్ గా తన ప్యాషన్ ని కూడా అలా డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట. సో నేనైతే నీ ప్యాషన్ గురించి మాట్లాడాను, కానీ నేనైతే ఒక గేమ్ కూడా ప్లాన్ చేసుకొచ్చాను స్నేహ నీ గురించి. ఏంటంటే నేను ఒక సాంగ్ అడుగుతాను అనమాట. సో నువ్వు దాని సిగ్నేచర్ మూమెంట్స్ చేయాలన్నమాట. సో గెట్ రెడీ ఫర్ దాట్. ఓకే స్నేహ, నేను అంటే ఇది క్వశ్చన్ లాగా కాదులే కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో యూ హ్యావ్ బీన్ అ సక్సెస్ఫుల్ డాన్సర్. అంటే నీ ప్యాషన్ని నువ్వు అలా ఒక డాన్స్ రూపంలో లైక్ యూ వాంట్ టు టీచ్ దెమ్, ఆర్ లైక్ నీ ప్యాషన్ కాబట్టి నువ్వు ఎప్పుడు బిజీగా ఉండాలని నీ లైఫ్లో మేబీ. అంటే డాన్స్ అనేది ఓన్లీ నాట్ జస్ట్ ప్యాషనే కాదు, ఈవెన్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ అలాగే ఫిజికల్ హెల్త్ కూడా ఫిట్ గా ఉంటాము. సో డెఫినెట్లీ దట్స్ వెరీ గుడ్ వన్. సో ఇలాగా నువ్వు సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తావంటే సో లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ నీకు చుట్టుముట్టేసి ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? అంటే లైక్ నీ సక్సెస్ ని చూసి కొంతమంది జలస్ అవ్వచ్చు, లేకపోతే అర్రే ఏంటి అమ్మాయికి ఏం పని ఉండదు అని కూడా చాలా వాళ్ళ మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో పీపుల్ విల్ కమ్ అండ్ ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అలాంటివన్నీ నువ్వు ఎలా డీల్ చేస్తూ ఉంటావు? చాలా బాగా అడిగావు మనస. ఇట్స్ లైక్ యునో వెన్ ఐ కీప్ డూయింగ్ దిస్ డాన్స్ వీడియోస్, నేను ఎప్పుడు డాన్స్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ అదర్ డే నేను పెడుతూ ఉంటాను అనమాట. అప్పుడు పీపుల్ హూ ఆర్ లైక్ మై సిస్టర్స్, యునో లైక్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నీకేం పని పడలేదా, ఎప్పుడు డాన్స్ చేస్తుంటావా అని అడిగే వాళ్ళు చాలా ఉంటారు. అండ్ యునో ఇనిషియలీ ఇట్ అఫెక్టెడ్ మీ అ లాట్. ఇలా ఎలా అడుగుతారు, వై డోంట్ దే అండర్స్టాండ్? ఐ హ్యావ్ కిడ్స్, నాకు తెలుసు కదా, ఐ హ్యావ్ 2 daughters. I'm a full-time working, you know, like professional. And side ki dance kuda chestunnan. So but dance fills my heart with joy. So nenu em unna em lekapoyina I am going to do it. ఫస్ట్ 6 months చాలా అఫెక్ట్ అయింది. ఆ తర్వాత నేను అన్నా ఓకే మాట్లాడుతూ ఉండండి. యూనో కన్నడలో ఒక సేయింగ్ ఉంది, ఐ ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్. సో ఎలిఫెంట్స్ హ్యావ్ దర్ మెజెస్టిక్ వే ఆఫ్ వాకింగ్, దే కీప్ వాకింగ్. అండ్ కుక్కలు, డాగ్స్ కీప్ బార్కింగ్. సో యూ ఇగ్నోర్ ద డాగ్స్ అండ్ మూవ్ ఆన్. సో 2 things, ignorance is bliss, like you mentioned, ignore them. And second thing is don't think about anything negative. ఒక గోల్ ఉన్నప్పుడు just think about okay I am going to do it. అది అచీవ్ చేసిన తర్వాతనే నేను ఐ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. సో వెన్ యూ హ్యావ్ దట్ గోల్ అండ్ వెన్ యూ ఎఫర్ట్లెస్లీ అండ్ యునో లైక్ డెడికేటెడ్లీ వర్క్ టువర్డ్స్ ఇట్, నథింగ్ మ్యాటర్స్.
So I've had a lot of negativity in my life. I've had a lot of people trying to pull me down, so-called sisters, best friends, don't call them anything. At the end of the day, your family, your kids, your husband, your parents, your siblings, nobody else matters. So బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇగ్నోర్ అని చెప్పావు. ఎస్, అంటే పట్టించుకోపోవడం అనమాట. Correct. సో Correct మాక్సిమం వీలున్నంత వరకు, అంటే ఇలాంటివన్నీ లైక్ కామన్. అంటే వాళ్ళు ఐదర్ జలస్ అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఖాళీ సమయం ఎక్కువ ఉండాలి. సో అందుకని ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏం చేయాలో తెలియదు కదా. సో ఇలా మన మీద దండోపాయం correct గా చేస్తారు. చెప్పావు. Because I wanted to ask you also. You keep doing couple of shows, 3 shows sometimes in a day. I know you, right? You're a hard working person. So Thank you so much. ఎలా హ్యాండిల్ చేస్తావని I wanted to ask you and you asked me. So we're in the same boat. యా, సో నేనైతే ఇగ్నోరెన్స్ ఫస్ట్ థింగ్. అండ్ నేనైతే మెయిన్ గా నేనేం చేయాలనుకున్నానో దాని మీద ఫోకస్ చేస్తాను. వేరే ఏ వచ్చినా నేను అస్సలు పట్టించుకోను. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ నేను కూడా చాలా సెన్సిటివ్, ఐ ఫీల్ లాట్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది ఇవన్నీ నేను ఆలోచించానంటే నేను సక్సెస్ అవ్వలేను అండ్ నేను ముందుకెళ్ళలేను. సో అందుకే అవన్నీ పక్కకు తోసేసి నేను ఏం చేయాలనుకున్నా దాని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్, బట్ ఐఎమ్ హ్యాపీ. Instead of that, like I'm very very happy what I'm doing. So Totally. yes. Yeah, I forgot to add that one point. You know, at the end of the day when I sleep, పడుకున్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. Yes, I have my peace of mind. అంతే. Yeah, I'm answerable to God. Okay, that's it. Yes. Nobody else, right? He knows I'm doing the right thing. I'm not doing anything wrong. Yes. And I'm at peace and I'm happy. అంతే, ఇంకా ఏం మ్యాటర్ అవ్వదు. Yes, యా, హ్యాపీనెస్ ఉంటే ఏదైనా సక్సెస్. అండ్ మెంటల్ హెల్త్ కానీ లేకపోతే ఫిజికల్ హెల్త్ కానీ మనం ఫిట్ గా ఉంటాము. Yeah. సో ఆల్వేస్ cheer up and go on. Really? And నాకు తెలుసు. అండ్ one more thing I want to add. సో నీ ప్యాషన్ అనే చెప్పడం, నీ బ్లడ్ మొత్తం డాన్స్ ఉందని నాకు అర్థమైపోయింది. ఇందాక ఒక గేమ్ అని చెప్పాం కదా, సో ఆ గేమ్ ఆడేద్దాము. Yes. కానీ ఇక్కడ కాదు, స్టూడియోలోకి వెళ్ళి అక్కడ గేమ్ స్టార్ట్ చేద్దాం. Yes. సో నాకు నీ స్టూడియో చూపిస్తా. Let's do it. Let's Yes. go. సో లెట్స్ వాక్ ఇన్ టు ద స్టూడియో. స్నేహ మనకు చూపించబోతుంది తన స్టూడియోని. సో చూద్దాం. నేనైతే డాన్స్ చేయడానికి బాగా రెడీ. Welcome to my Thank studio. you. హే, ఇది మంచిగా వెరీ కంఫర్టబుల్ కదా ఫ్లోర్. నేను ఎవ్రీడే ఒక 2 క్లాస్ తీసుకుంటాను ఈవినింగ్. అవునా? So if I'm dancing on the floor, it impacts the అంతే. knees and also. So Again, my husband did this. Oh, డాన్స్ చేస్తూ ఉంటావు, I'm putting the floor for you, do it. సో ఇందాక చెప్పాను కదా, సో నేను ఒక సిగ్నేచర్ మూమెంట్ అడుగుతా స్నేహ. నేను ఓకేనా? నాకు తెలుసు నువ్వు అసలు దున్నేస్తావు. నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ. ట్రై చేస్తాను. ఆయన చెంగు కూడా దోపేసింది అసలు పక్క ట్రెడిషనల్ తెలుగు అమ్మాయి లాగా. సో నేనేంటంటే ఒక సాంగ్ ప్లే చేస్తా, అందులో సిగ్నేచర్ మూమెంట్ తోనే డాన్స్ చేయాలి. Sure, sure. ఓకేనా? ట్రై చేస్తాను, మర్చిపోతే ఇంకా ఎస్ ఎస్ ఓకే, రెడీ. నేను కూడా ట్రై చేస్తానండి ఆవిడతో పాటు చేయడానికి, మ్యాచ్ అవ్వాలి, బట్ నాట్ షూర్. ఇంకొక లాస్ట్ సాంగ్ అండి, ఇది సూపర్ ట్రెండింగ్ సాంగ్, అసలు మామూలుగా ఉండదు అనమాట. సో రెడీ శ్రేయ? ఐ డాన్స్ ఓన్లీ ఇఫ్ యు డాన్స్. మీరు చేస్తే నేను చేస్తాను, లేకపోతే ఏం చేయాలి? అంతేనా? అంతే అంతే అంతే. ఓకే, డన్. లెట్స్ గో. ఓకే.
ఓకే సో ఫైనలీ హియర్ యు గో. సో డాన్స్ తో అదగొట్టేసాం కదా. సో ఈ రోజు మహాలక్ష్మి షో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. So this is from Mana Voice. Thank you. You didn't have to, but I really appreciate it. Yeah, thank you so much. ఇది మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు మన వాయిస్ లో మెంబర్ అయిపోయావు. సో Thank you so much. సో దిస్ బ్యూటిఫుల్ సారీ ఫ్రమ్ వినయ గోపిశెట్టి విభా డిజైన్స్ నుంచి. సో మీరు కూడా ఇంత అందమైన చీరలు చక్కగా డిజైనర్ వేర్ లెహెంగా వాట్ నాట్ చాలా చాలా ఉన్నాయి. అండ్ మీ అకేషన్స్ కి తగ్గట్టు విభా డిజైన్స్ లో మనకి దొరుకుతాయి. సో ప్లీజ్ డూ విజిట్ దర్ వెబ్సైట్ viba.work ఫేస్బుక్ లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో viba_work. అండ్ లొకేషన్ అయితే మనకి విభా స్టోర్ కి వెళ్ళి మీరు చక్కగా చూసి కొనుక్కోవచ్చు అనమాట. సో మనకి 998 ఈస్ట్ ఎల్ కమినో రియల్ లో సో మన స్టోర్ లొకేట్ అయ్యి ఉంది. సో ప్లీజ్ గో విజిట్. Hi everyone, this is Vinaya Gopisetti. Welcome to Viba Boutique. This is our boutique's new location. It is located in the heart of Sunnyvale City on El Camino Real. We are open Tuesday to Saturday from 11 a.m. to 7 p.m. and on Sunday noon to 5 p.m.